బా నమస్తే. నమస్తే రద్దా వచ్చినావా? ఇంకా అత్తలేదని చూస్తాను. అరే బామ్మరిది, చెప్పు బా. నేను నిన్ను రోజుకో 100 సార్లు తిడతా కదరా, అయినా నీకేమనిపించదా? అంటే ప్రేమ బావా. అబ్బా అట్లనా? నిజం బావా. అరే నువ్వు ఈ కథలన్నీ మీ చెల్లె దగ్గర వాడు, నా దగ్గర కాదు. కానీ నిజం చెప్పు ఇక. లేదు బావా, నువ్వు తిట్టినా కొట్టినా కానీ అప్పుడు ఇప్పుడు అడుగుతా పైసలు ఇస్తావు కదా బా. అబ్బా అదే మా చెల్లెంది అనుకో, 4 దొబ్బి 2 కోసరి ఎత్తుంది. అంటే పైసలు ఇచ్చి కొట్టినా తిట్టినా పడతావన్నమాట. అబ్బా ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియకపోయా కారవా. మరి తెలితే ఏం చెప్తూ బా? ఏమున్నదిరా, మీ చెల్లె మీద కోపం వచ్చినప్పుడల్లా రోకలు వేసినట్టు దంచుతుండే. అటు దంచుతూ పైసలు ఇద్దును, అటు దంచుతూ పైసలు ఇద్దును. నీకు పైసలు వచ్చి మంచిగా, నాకు కోపం తగ్గురా బా. మరిది నువ్వు ఇట్లా కూడా ఆలోచిస్తావు బా. అంటే నువ్వు సక్కమారా, నేను పైసలు ఇస్తానా, నువ్వు తిట్లు ఇంతేవారా? నువ్వు అట్లా ఆలోచించినప్పుడు లేని తప్పు నేను ఆలోచిస్తే నచ్చిందారా? చీని చూడు బావ, ఇంకోసారి మీ ఇంటికి రానేనా? అరే బామ్మర్ది, మళ్ళా రానన్ను. నువ్వు పైసలు తీసినావు, ఏం లేరా, ఎన్నున్నాయో లెక్క పెడదామని చూసిన. నీకు ఇదే రాదు, ఏమైనా పట్టుకుంటా. ఓ చెడికే చూసుకుంటావారా, కుక్కలు కరుస్తాయి.